వస్తున్నాయి కదా, మరి ఏ రోజు మీకు ఆఫర్ ఏం రాలేదా? ఆఫర్ ఏం రాలేదు తల్లి. ఈ ఇంటర్వ్యూలో ఇక ఎవరన్నా ఇట్లా పిలిచారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పోనీ? ట్రై చేసిన తల్లి, తాగుబోతాడు అలాగే యాక్టింగ్ చేసి చిన్న చిన్న ఏదన్నా కిట్లు వచ్చినప్పుడే నాకు ఏదన్నా ప్రాబ్లం వస్తుంది. అమ్మ చనిపోయింది, ఎప్పుడు హ్యాపీనెస్ లేను. కానీ పెళ్లిగా తొలకనే వసే రావాలమ్మ సినిమా వచ్చింది. నేను ఒక బానిషలాగా పని చేస్తున్నా కదా. అయితే హైదరాబాద్ వచ్చినాక కూడా ఇళ్లలో పనికి మరి పోతవా అని అడిగిండు. అంటే నాకు కడగటం రాదయ్యా, మన గిన్నెలు కడుక్కోవడం అంటే తెలుసు, కానీ ఇప్పుడు ఆడిపోయిన కాడ ఎట్టడ చేయాలని ఏందో ఎలాంటి కష్టం పని ఉప్పర పనికైనా వస్తుంది, నాకు రాదన్న. అయితే దాన్ని బట్టి నాకు విజయశాంతి గారు మాట్లాడే మాటలు కానీ ఆమె పాటలు కానీ చాలా ఇష్టం అమ్మ. అయితే దాన్ని బట్టి ఎరుపు రంగు ఎక్కడ ఉంటే ఆడే ఉంటానంటివి, అడవి తల్లికి కన్న తల్లికి కంటి పాపవైతివి, నెత్తురే పొత్తిల్లుగా ఈ నేలపై బడి ఉంటివి, హో వద్ది వన్నెల బాలుడా ఈరుడా అభిమన్యుడా, వద్ది వన్నెల బాలుడా ఈరుడా అభిమన్యుడా. కొడుకు చచ్చిపోయినప్పుడు ఆమె తన పిల్లగాడు కాకపోయినా ఆ సినిమాలో అంతా యాక్టింగ్ చేసింది. మళ్ళీ అదే మొండివాడు పెంకి పిల్లలు ఎట్లా యాక్టింగ్ చేసింది. లలు దర్వాజ లస్కర్ బోనాలు పండగకు వస్తున్నాని రాకపోతివి, లకడి పూలు పోరికి లబ్బరి గాజులు తెత్తనాని తేకపోతివి, లలు దర్వాజ లస్కర్ బోనాలు పండగకు వస్తున్నాని రాకపోతివి, లకడి పూలు పోరికి లబ్బరి గాజులు తెత్తనాని తేకపోతివి. అక్కడ అంత జోరుగుంది. అదే మళ్ళీ వషారామమ్మ సినిమాలో సుత్తివేలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక పాపను పెట్టారు, కోయోళ్ళ పిల్ల ఎవరు, భలే బాగున్నారు. రావు చక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, నువ్వు రాయాలే కూర్చున్నవెందుకమ్మా ఎందుకమ్మా, తాసు బములు తిరిగే సమంటి తావుల్లో దెయ్యాలు భూతాలు తిరిగేటి గడియల్ల ఎండిన చెట్టుకి రాలిన ఆకులే ఒక్కదనివి నువ్వు రాములమ్మో రాములమ్మ, అసలు ఎక్కెక్కి ఏడుస్తావెందుకమ్మా ఎందుకమ్మా, ఏమని చెప్పాను నా బాధను నా తండ్రితో, ఎంత అని చెప్పాను నా నోటితో నా గోడును, పటేలు దొరగారు అరిటాకులో నాకు పరమన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్నా, జాలితోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా, ఆడుకొమ్మని నాకు ఆట బొమ్మ నిత్య తైగల్లమ్మ రాజు దండాలు పెట్టిన ఎండి గిన్నెల పాలు పోసి నాకిత్తుంటే దండి గుణం చూసి దండాలు పెట్టిన కాటు వేసిన దాకా తెల్వదయ్యో నాకు కడుపుల ఇసమాయి అది పెరిగిపోతుందే, దొరగారి బతుకాయి పోయిందయ్యో పోయిందయ్యా, నన్ను కొరివి పెట్టి సాగనంపాలయ్యో నంపాలయ్యా, అడవి తల్లిది నొప్పి పుడమి తల్లిది నొప్పి పాపమెవ్వరిదైనా పాప బుట్టే నొప్పి, తల్లాడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ, నువ్వు తల్లి వైతున్నావే రాములమ్మో రాములమ్మ. అమ్మా పాప పిల్లోడు పుట్టిండు. బాగా పాడారు. సో ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయి కదా, అటువంటి పాటలు ఏమైనా మీకు ఛాన్స్ వస్తే పాడతారా? పాడతామా, అసవంటివి కూడా ఉన్నాయి నా కాడ. వచ్చి వచ్చేవో అన్న జల్లో జాల్మాం లేలో కుచ్చుకుందక రేగి ముల్లో జాల్మాం లేలో ముళ్ళు తీసే జానుడుంటే జాల్మాం లేలో ముళ్ళు తీసే జానుడుంటే, అరే ముళ్ళు తీసే జానుడుంటే జాల్మాం లేలో మల్లెపూల పాను పేదో జాల్మాం లేలో. అయితే నేను ఇస్తున్న ఈ ఇంటర్వ్యూలో ఇప్పుడు నేనే కాదు, ఎవరన్నా ఇంటర్వ్యూ ఇచ్చినాడో వాళ్ళ పాటలు మరొకళ్ళు ఎవరు తీసుకోవద్దు, ఎందుకంటే ఉన్నాయి చాలా పాటలు. అయితే పాడతా ఇప్పుడు ఆ ఎర్ర ఎర్ర రుమాల అన్నది, నీ కుడి భుజం మీద కడవ అన్నది, బాయిలోనే బల్లి బలికి, ఇలాంటి పాటలన్నీ కొన్ని ఎవరికి వచ్చే పాటలు వాళ్ళకి వస్తాయి అమ్మ. ఏ ఏరియాకున్న పాటలు ఆ ఏరియాకు ఉన్నాయి. ఓ వంకరకాళ్ళ దాన వంగలేని దొంగ దాన లవ్వన్న జయ్యరాద లచ్చమ్మ, నువ్వు కొవ్వన్న దియ్యరాద కోటమ్మా, ఓ చీపిరి కట్టల మీద దాని సింపుల్ చుట్టూ చిన్నదాన చిల్లడన్న ఏరుకోవే చిట్టమ్మా, నాకు బంగళాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాపులు ఉన్నాయే, నేను బాట తిరగటానికి నాకు బాటకొక్క బస్సు ఉన్నదే, ఓ పంగడ కాళ్ళ దాన వంగలేని దొంగ దాన లవ్వన్న జయ్యరాదే లచ్చమ్మ, నాకు వన్న దియ్యరాదే కోటమ్మ, ఓ చింపి చుట్టూ చిన్నదాన చీపిరి కట్టలమ్మేదాన చిల్లరన్న ఏరరాదే చిట్టమ్మ. ఇలాంటి పాటలు ఉన్నాయి. అంత పాట అంతా పాడితే మరొకరు దోసుకుంటారు దొంగతనం. కోమలి గారు సినిమా తీస్తుంది, వెంకట్రావు గారు అబ్బాయో వెంకట్రావు గారిది ఏదో,
ఆమె ఫస్ట్ పాట పాడింది. నీ కుడి భుజం మీద కడువా, నీ గుత్త పరైకల్ మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంట్ రైకల్ మెరియా, అది రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సరంగ దరియా. ఈ పాట పాడితే అది మన మంగిలి గారు తీసిపోయి సుద్దాల అశోక్ గారు అది కేసులు నడిచి మళ్ళీ నా పాట నాకు కావాలని చాలా రోజులు మీడియాలలో గొడవలు జరిగి ఇప్పుడు సినిమా కాడికే పోయింది చెల్లె. అట్లా ఒకళ్ళ పాటలు ఒకళ్ళు తీసుకోమాకండి. సింగర్లారా, రైటర్లారా, మీడియా మిత్రులారా చెబుతున్నా, ఎవరి పాటలు వాళ్ళ కాడే ఉంచండి. ఎవరికి వచ్చే టాలెంట్ వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు గద్దరన్న ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఎంతో పోరాడిండు. పొడుతున్న పొద్దు మీద నడుతున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోరుతాది పేనమా, నా పాలన మాకే అని మరలబడ్డ కాలమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అట్లా పాడిండు. ఇవాళ లేడు. మీరు తెలంగాణ కోసం ఏం పాడుతారు? తెలంగాణ కోసం మన పోకే తెలంగాణదమ్మా. అవును, మీరు ఓన్గా అంటే నేను తెలంగాణ కోసం చాలా పాటలు తయారు చేసుకున్నా కానీ అమ్మా, ఇప్పుడు నేను పాడాలంటే నన్ను ఎవరన్నా మీడియా ముందు పాడితేనే పాడతా, కానీ ఉట్టుటికి పాడి దాటిని ఏం చేయలేం కదా. కొన్ని పలానా సాంగ్ నేను కనిపెట్టాను తెలంగాణ కోసం అని. తెలంగాణ కోసం నేను కనిపెట్టానంటే ఇప్పుడు నల్ల చీర కట్టుకొని నాగమలే దారిలో, నేను నల్ల జొన్నలెయ్యబోతే నాగమలే దారిలో, వాడు చూస చూపులకు నాగమలే దారిలో, నా నల్ల చీర నలిగిపోయే నాగమలే దారిలో, నీకు మామ నాకు మామ, నీకు మామ నాకు మామ, నాగమలే దారిలో, ఈ లోకమంతా సంద మామ నాగమలే దారిలో, పొడల గట్ల మీద నాగమలే దారిలో, పొడిసిరార సంద మామ నాగమలే. ఇది ఇంతకుముందు వచ్చింది సాంగ్. అయితే ఇప్పుడు నేనేమన్నా దాని గురించి ఏం పాడినంటే ఇది ఓల్డ్ సాంగే, నాదని చెప్పట్లా, మళ్ళీ అట్టేమని అనుకునేరు జనాలారా. అయితే నల్ల చీర కట్టుకొని నల్లగొండ నేను పోతే, నన్ను చూసి నవ్వడే బుర్రమూతి మీసాలు, నన్ను చూసి నవ్వడే ఎర్రమూతి మీసాలు, రాగి మీసాలు వేసుకొని రంగుల సొక్కలేసి, రాగి మీసాలు వేసుకొని రంగు సొక్కలేసి, సైగనన్న జయడే సందులోకి గుంజడే, ఇడు సైగనన్న జయడే నన్ను సందులోకి గుంజడే. ఇట్లా ఎర్ర చీర కట్టుకొని ఎర్రగడ్డకి నేను పోతే ఎంటనన్న బాడడే, రాగి మీసమోడు ఎంటనన్న బాడడే, బుర్ర మీసం ఎర్రనోడు, వెనకబాడి కొంగు గుంజితే ఎంటనన్న బోధును బుర్ర మీసం ఎర్రటోడు, వెనకనన్న బోధునే బుర్ర మీసం ఎర్రటోడు. అట్ట ఈ తెలంగాణ మీద పాడుతున్నా నేను. పాటలు చాలా పాటలు ఉన్నాయమ్మా. వంకతాటి ఇచ్చటి కింద మంట జయమ్మ పూసలో రజమ్మ, వంట జయమ్మ పూసలో రజమ్మ, మంట మీద మన్ను పోయ్యా, మండదేమయ్యా మేదారోడా నారాయణ, మండదేమయ్యా మేదారోడా నారాయణ, సక్కపిల్ల పాడుగాను, సావదేమయ్యో మేదారోడా నారాయణ, సావుకుంటే సంకబాయే బాయిలేయమ్మో పూసలో రజమ్మ, బాయిలెత్తే మనకెంత బంగమత్తదిరో మేదారోడాన. అయితే నిన్న బైరమల్ల గుడి కాడ జరిగింది ఇలాంటిది. తాగి, నేను కూడా తెలంగాణలో పుట్టిన కానీ తాగి 9 నెలల పిల్లని బైరమల్ల గుడి చెరువులో వేసింది. అవును, వేసి మీడియాలో వచ్చిందిగా బిడ్డ, తల్లే వేసింది. మళ్ళీ ఆ మెడ నిండా నాది నెక్లెస్ గొలుసు, నా పక్క అన్న పడ్డదేమో చూడరా బాబు, నాది నెక్లెస్ గొలుసు అని మెడ నిండా వేసుకుంది బంగారం. బిడ్డలు లేక కొంతమంది 20 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు కూడా ఎంతో బాధపడతారు. బిడ్డ ఏమి చక్కగా ఉందా పిల్ల. అవును, ఆడవాళ్ళల్లా పెద్ద పనికిరాని వాళ్ళు, మగవాళ్ళల్లా అంతకంటే ఎక్కువ ఉన్నారు. సమాజం మారట్లేదు, సమాజం అసలు మారట్లేదు. అయితే కళ్యాణ్ గారు ఇంకొక ఆమె కూడా, నేను బాగా టీవీ చెల్లి చూస్తామా, నా కళ్ళు పోయిన దాకా చూస్తూనే ఉంటా. ఈ సమాజం గురించి నాకు ప్రతి ఒక్క ఛానల్లో మాట్లాడటానికి అవకాశం ఇస్తే ఏమి చక్కగా మాట్లాడతా తెలంగాణ శకుంతలాలుగా. దమ్ముంటే చెప్పరా, ఏం చెబుతావో చెప్పు, నా ముందు రా, నిజంగా మగోడు అయితే అని మాట్లాడతా. కానీ మనకి ఎవరెత్తరు అవకాశం?